వీడియో ఓటింగ్ అనాలిసిస్, ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఉంటుంది. ఫస్ట్ మీరు అందరూ లైక్ చేసి స్టార్ట్ చేయండి. మా లైక్ చేయండి, లైక్ చేయండి. చేశారా? లైక్ కన్నెర్ర చేయమంటారా? ఒకసారి కన్నెర్ర. సో లైక్ చేసి స్టార్ట్ చేయండి. దాంతోపాటుగా మనం 10 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. జస్ట్ 96,000 కావాలి. సో సబ్స్క్రైబ్ చేస్తే 10 lakhs అయిపోద్ది. అల్లాడిద్దాం. 10 lakhs అయిపోతే నాయన నాకు ఆశ ఏంటి తెలుసమో, ఇక్కడ గోల్డ్ ప్లే బటన్ పెట్టాలని, బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ ప్లే బటన్ పెట్టి ఇక్కడ నా తలయానికి గోల్డ్ ప్లే బటన్ కనపడుతూ వీడియోస్ చేస్తే ఆ ఎలా ఉంటుందో చూడండి, అనిపిస్తుంది. దానికోసం ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నాను. ఈ సీజన్ కంప్లీట్ అవుద్ది అనుకుంటున్నా. ఎందుకంటే సీజన్ కొంచెం డౌన్ అయింది. బట్ సాధ్యమైనంత ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే మనం రోజుకి 4-5 వీడియోలు చేద్దాం అనుకున్నాం. 2-3 వీడియోస్తోనే చేస్తున్నాం కాబట్టి ఉన్నంతలో ఇంట్రెస్టింగ్గానే మాట్లాడుతున్నాం. ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ వీడియో కాబోతుంది. నాకు తెలిసి మీరు చూస్తారు, ఫుల్ వీడియో చూస్తారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏదనిపిస్తుంది. ఉడాలిగాడు ఈ సీజన్లో ఫిక్స్ అయింది ఏమిలే. నన్ను ట్రోల్ చేయొచ్చు, నన్ను హింసించవచ్చు, నన్ను మాట్లాడొచ్చు, ఫ్యామిలీస్ తీసుకొచ్చి డిగ్రేడ్ చేయొచ్చు, తిట్టొచ్చు, పర్సనల్గా ఏదో బ్లేమ్స్ చేయొచ్చు, అలిగేషన్స్ చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. వెంట్రుకతో సమానం. మనం ఆదిరెడ్డి ఏమనుకున్నానండి, ఈ సీజన్ మనకు అనిపించినట్టు మాట్లాడతాం. జరుగుతున్నది ఏంటి, బయట జరుగుతున్న పిఆర్ డ్రామాలు ఏంటి, దాంతోపాటుగా మ్యానిపులేషన్ రివ్యూవర్స్ చేస్తున్నారా, పిఆర్లు చేస్తున్నారా, అండ్ తనూజ కళ్యాణ్లో ఎవరు టాప్ ఉన్నారు, ఈ సీజన్లో ఏం జరగబోతుంది అనే ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మొత్తం ఈ వీడియోలో ఉంటాయి. మీరు లైక్ చేశారా? అట్లీస్ట్ 20,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాంతోపాటుగా మీరు కామెంట్ చేయాల్సింది, ఈ పర్టికులర్ వీడియో కింద కామెంట్ చేయాల్సింది, ఈ సీజన్ విన్నర్ అబ్బాయి అనుకుంటున్నారా, అమ్మాయి అనుకుంటున్నారా? ఇది ఓవర్రా, ఎంత ఎందుకురా. ఈ సీజన్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారని పెట్టు. సో ఈ సీజన్ విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఐ థింక్ నాకు తెలిసి ఒక 7,000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా విన్నర్ ఎవరు అనేది. అండ్ దాంతోపాటుగా మీరు ఈ పర్టికులర్ వారం ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటారు? ఓటు వదిలేయండి మామ, అందరికీ ఒక టార్గెట్ ఉంటుంది. సరే వీళ్ళు ఎలిమినేట్ అయితే చూద్దాం అనుకుంటున్నారని ఈరోజు ఓటింగ్ని వదిలేసి ఫలానా వ్యక్తి ఎలిమినేట్ అయితే చూద్దాం అనుకుంటాం. మహాప్రభు ధన్నవర స్వామి వాళ్ళకి వాళ్ళ ఆట చూడలేకపోతున్నారు, వాళ్ళు విరక్తి పుట్టిస్తున్నారు, వాళ్ళతో నశ అయిపోతుంది, మా కంటెస్టెంట్ అల్లాడిస్తున్నారు, ఇతను ఉండకూడదు, ఈమె ఉండకూడదని ఎవరిని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. లైన్లోకి దిగదాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ సీజన్లో నెంబర్ 1, నెంబర్ 2 ఈ సీజన్ నార్మల్గా ఏమైందంటే పెద్దగా సూపర్ డూపర్ హిట్ రేంజ్లో వెళ్ళట్లేదు. మరీ భయంకరమైన అట్ట ఫ్లాప్ అంటే అది మీరే చెప్పాలని నేను చెప్పలేను. కానీ ఓవరాల్గా అప్పుడప్పుడు బాగానే ఉంటుంది. స్టిల్ అంత దారుణంగా వెళ్ళిపోద్ది అనుకునే టైంలో కూడా బిగ్ బాస్ వాళ్ళు ఏదో ఒకటి చిన్నగా చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ తీసుకొస్తున్నారు, మధ్యలో గెస్టులు తీసుకొస్తున్నారు, తర్వాత వచ్చేసరికి ఎలిమినేషన్లు కొంచెం డిఫరెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి సిచ్యువేషన్ తగ్గట్టుగా కామెడీ టాస్క్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ అలవాటు అవుతున్నాయి అనేసి భరణి గారిని రీఎంట్రీ ఇప్పించారు. ఆ తర్వాత వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారని కామెడీ టాస్క్లు పెడుతున్నారు. ఏదో చేస్తున్నారు, దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. స్టిల్ పుష్ రావట్లా. ఇలాంటి పుష్ రాని సీజన్లో వారు వన్ సైడెడ్ అయ్యేటట్టుగా తనూజ గారు ఓటింగ్ ఉండింది, ఇప్పటికీ ఉంది కూడా, ఇప్పటికీ ఉంది. అన్ని ఫ్యాక్ట్సే చెప్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను క్లియర్ కట్గా మాట్లాడతాను ఈ వీడియోలో. అంతా నెంబర్ 1 పొజిషన్లో ఆవిడ ఉన్నారు, స్టిల్ ఈ రోజు కూడా ఉన్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్నది ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో కళ్యాణ్ అనే కంటెస్టెంట్ ఏ కంటెస్టెంట్తో కూడా పెద్దగా ఇష్యూలు లేవు. కానీ తనూజాకి మిగతా కంటెస్టెంట్స్తో తెలియకుండా అప్పుడప్పుడు రైవలరీస్, అప్పుడప్పుడు గొడవలు వచ్చినాయి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇది చెప్పేదానికంటే ముందు ఇంట్రెస్టింగ్ పాయింట్ పిఆర్ డ్రామా వల్ల, అది చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి గురించి చెప్తాను. వరుసగా ఓటింగ్ ఆడేమైందంటే, ఈ సీజన్లోనే నేను నా జీవితంలో 7 సంవత్సరాల రివ్యూస్లో ఏ సీజన్లో ఫేస్ చేయని ఒక తలకాయ నొప్పి పని ఏంటంటే, నవ్వు కూడా వస్తుంది. నేను కూర్చున్నప్పుడు నేను భయంకరంగా ఫన్నీగా అనిపిస్తుంది. ఏరా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రా అన్నట్టుగా. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కళ్యాణ్కి తనూజాకి రైవలరీ, ఉండాల్సిన రైవలరీ యాడ ఉండాలా, హౌస్లో ఉండాలి. ఆడ మాత్రం రైవలరీ నయ్యే, ఏమి నయ్యే. ఆడ శుభ్రంగా వాళ్ళు బాగుంటున్నారు హ్యాపీగా. నిన్న గొడవ అయిందా, అంత ఇష్యూ అయిందా, ఆవిడ ఫెయిల్డ్ సంచాలక్ అది ఇది అన్న తర్వాత మనోడు అల్లాడిచ్చేసి ఆకులు మెప్పించేసి ఫుల్ ఫైర్ అయిపోయి కూర్చో అన్నడా, మనం ఏం ఎలివేషన్స్ ఇచ్చామా, అల్లాడిచ్చాడు రా, కళ్యాణ్ రా, సూపర్ రా, తోపురా అన్నవా, గింగ్రా అన్నవా. ఆడు పోయేసరికి మళ్ళీ సాయంత్రానికి మాట్లాడాడు, ఉదయాన్ని చూసేసరికి బాత్రూమ్ దగ్గర త్వరగా రెడీ అవ్వనేసి అంటుంటే వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఈరోజు పర్టికులర్ టాస్క్కి ముందు మాట్లాడాడు, టాస్క్ తర్వాత మాట్లాడు, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. తప్పేం కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎటైనా ఉండండి. కానీ బయట పిఆర్లు ఎలా ఉందంటే, క్లియర్గా చెప్తున్నా, వాళ్ళ పిఆర్ అంతే, వీళ్ళ పిఆర్ అంతే, 2 సర్వమంగళమే. ఎలా అంటే 2 ఇన్ ద సెన్స్ అందరూ అట్లానే ఉండరు. ప్రతి కంటెస్టెంట్కి పిఆర్ ఉంది. ఇప్పుడు హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కి, వీళ్ళిద్దరికి కొంచెం స్ట్రాంగ్ పిఆర్ ఉంది. స్ట్రాంగ్ పిఆర్ అంటే ఏం లేదు, అందరూ పే చేసే అమౌంట్ ఈక్వల్. ఏ కంటెస్టెంట్ అయినా 35,000 40,000 వీక్లీ పే చేస్తారు ఆ పిఆర్లకి, ప్రతి కంటెస్టెంట్ అంతే. కానీ పిఆర్లది ఎక్కువ ఉంది అని ఎట్లా అంటామంటే, ఎవరికైతే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా పిఆర్ ఎక్కువగా కనపడద్ది. ఏమవుద్దంటే, పిఆర్ వర్క్ ఏం జరుగుద్ది, వీళ్ళిద్దరు పిఆర్లు చేస్తున్న డ్రామా ఏంటి అని కూడా చెప్తాను. అన్ని ఫ్యాక్ట్సే మాట్లాడతాను, నాకు తెలిసిన ఫ్యాక్ట్స్.
తనుజ గారికి ఫ్యాన్స్ ఎక్కువ. అప్పుడు ఏంటంటే పిఆర్ ఎక్కువ కనపడుతుంది. కళ్యాణ్కి ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి కళ్యాణ్ కూడా పిఆర్ ఎక్కువ కనపడుతుంది. వీళ్ళిద్దరిది పిఆర్ టాప్ అన్నట్టుగా గట్టి కనపడుతుంది. దానికి రీజన్ ఏంటంటే పిఆర్ అంటే ఏం లేదు, మాకు కొంచెం పుష్ ఇస్తారు, కామెంట్స్ పెట్టించి పుష్ ఇస్తారు, ట్విట్టర్లో కొన్ని అకౌంట్స్ మెయింటైన్ చేసి పుష్ ఇస్తారు. ఆ పుష్ ఇచ్చినప్పుడు నార్మల్ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యి వాళ్ళ కింద గట్టి కామెంట్లు పెట్టేస్తారు. అన్ని పిఆర్ కామెంట్లు అవు, కళ్యాణ్దైనా, తనుజదైనా, దివ్యాదైనా, భరణి గారిదైనా అన్ని పిఆర్ కామెంట్స్ ఉండవు. పిఆర్ కామెంట్స్ పుష్ వరకు ఉంటాయి. అలా మిగతా వాళ్ళ కామెంట్లు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయి పెడతారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ సీజన్లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ అయింది ఈ డ్రామా. ఏం డ్రామా అంటే నాకు వరకు, మిగతా వాళ్ళకి కూడా ఎలా ఉందో తెలియదు, నాకు వరకు ఏమైందంటే నేను కళ్యాణ్ని విమర్శించినట్టు తనుజాని విమర్శించినట్టు ఇద్దరికి ఈక్వల్గా ప్రతి వీడియోలో నాకు ఏది అనిపిస్తుంది నెగిటివ్ తమ్నెయిల్స్ బొచ్చడి సార్లు కళ్యాణ్కి పెట్టాను, నిబ్బాని కూడా పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ తనుజ గారికి నెగిటివ్ తమ్నెయిల్స్ బొచ్చడి పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇద్దరికి బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చి బంగారు కొండ తనుజ అని ఎలివేషన్స్ ఇచ్చి కళ్యాణ్ తోపు దమ్ముంటే ఆప్ అనే రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చింది నేనే. అన్ని రకాలుగా ఏ టైంలో ఎలా ఉంటే అలా చెప్పా. అప్పుడంతా ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, నేను నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసిన ఇద్దరిని. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ట్విట్టర్లో పిఆర్లు చేస్తున్న డ్రామా ఏంటంటే ఇద్దరు కళ్యాణ్కి ఆ రోజు పాజిటివ్ ఉండి కళ్యాణ్కి పాజిటివ్ చెబితే ఆ రోజు మళ్ళీ తనుజది ఏం నెగిటివ్ ఉండకపోయినా నార్మల్గా తనుజది ఏం లేదురా, తనుజకి కళ్యాణ్కి సంబంధం లేకపోయినా జస్ట్ కళ్యాణ్ని పొగిడే సిచ్యువేషన్ వచ్చి పొగిడితే దాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. తనుజ వాళ్ళ పిఆర్ కావచ్చు, తనుజ గారి ఫ్యాన్స్ కావచ్చు. ఏ రకంగా అరే కావాలని కళ్యాణ్ని ఎత్తుతున్నారు అని. మళ్ళీ తనుజని ఏమన్నా అంటే అన్న ఓకే, ఏమనకపోయినా అంటారు. సేమ్ కళ్యాణ్ వాళ్ళతో అట్టే ఉంది. తనుజకి పాజిటివ్ వచ్చి తనుజాని పొగిడితే కళ్యాణ్ రిలేటెడ్ కూడా ఎక్కువ ఎత్తుతున్నారా, పిఆర్ ఎక్కువైందిరా తనుజకి, పిఆర్ మాఫియారా, పిఆర్ పేరు రాయుడు ఆదిరెడ్డి. సేమ్ రిపీట్. వీళ్ళు అంతే వాళ్ళు అంతే. వాళ్ళ మనస్సాక్షి తెలుసు, వీడు మనల్ని తిట్టాడరా, వాళ్ళని తిడుతున్నాడరా, కానీ మనం ఎందుకు అంటున్నామంటే అనాలా. దట్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ సోషల్ మీడియాలో. ఇది ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతుంది. దీంట్లో కూడా పెంట విషయం ఏంటంటే అక్కడ లోపల వాళ్ళిద్దరు రైవలరీ ఉండి బయట రైవలరీ ఉంటే బాగా మ్యాచ్ చేసి సూపర్ ఉండేది. లోపల వాళ్ళు జిగిరి దోస్తులాగా ఉంటే బయట రైవలరీకి స్టార్ట్ అయింది. బయట ఆడియన్స్ వర్సెస్ ఆడియన్స్, పిఆర్ వర్సెస్ పిఆర్ రైవలరీ స్టార్ట్ అయింది తప్పించి అక్కడ ఏమీ లేదు. అది ఈ సీజన్లో నడుస్తుంది. తలకాయ నొప్పైపోయింది. దానివల్ల ఏమనిపిస్తుంది, జెన్యూన్గా చేస్తున్నప్పుడు ఇదేంట్రా ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఎత్తుతున్నారు కదరా అని. అయినా కూడా సరే ఏది చేసినా మనకేం మంచిది లేదా, వేసుకొని రా, ఎంగేజ్మెంట్ పెంచండి రా, అందరం తిట్టుకుంటా ఉండరా అనేసి నేనుగా ఫ్రీగా వదిలేసా. నేను నైట్ నాకు మండే వీడియో కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసిన, కానీ తిట్టుకొని రాని. నేనేం చేస్తానంటే ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను. ట్విట్టర్లో క్రిటిసిజం వరకు నేను ఎవరిని బ్లాక్ చేయను. మా నెగిటివ్ క్రిటిసిజం ఎవరైతే చేస్తారో అరే అది కాదు ఓడాలి, ఇది కాదు అది అన్న వాళ్ళు ఎవరిని బ్లాక్ చేయను. ఆ కామెంట్ కూడా డిలీట్. ఎవరైతే కొంచెం బూత్ మాట్లాడిన వాళ్ళని బ్లాక్ చేసేస్తాం. అండ్ అసలు లాజిక్లెస్గా మాట్లాడే వాళ్ళని క్లియర్గా బ్లాక్ చేస్తా. లాజిక్కే లేదురా, కనీసం క్రిటిసిజంలో ఒక రకమైన ఇదేనే ఉండాలి. ఎవరి ఫ్యాన్ అయినా గుడ్డిగా చేసినా ఓకే, మరీ టూ మచ్కి చేస్తారు, అలాంటి వాళ్ళు బ్లాక్ చేస్తాం. అలా రన్నింగ్ చేస్తూ ఉన్న ప్రస్తుతానికి ఈ సీజన్లోనే ఈ పిఆర్ డ్రామా నడుస్తుంది. ఎవరిని ఏమన్నా కూడా ఎవరిని వదలకుండా పిఆర్ల మీదే పడ్డారు. ఎందుకంటే అక్కడ జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం పని పడ్డారు. మీకు తెలిసింది ఏంటంటే, మీకు తెలియంది ఇక్కడ రివ్యూవర్స్ ఎవరు మ్యానిపులేషన్స్ ఏమీ చేయట్లా, పిఆర్లు చేస్తారు మ్యానిపులేషన్, పిఆర్లు చేస్తారు ఇన్ఫ్లుయెన్స్. రివ్యూవర్లు ఏం చేయగలరు? రివ్యూవర్లు గుడ్డిగా తీసుకొచ్చి అక్కడ టాస్క్లో తనుజ గెలిస్తే కళ్యాణ్ అని చెప్పగలరా? కళ్యాణ్ గెలిస్తే తనుజ అని చెప్పగలరా? అలా ఎవడు చెప్పలేడు. ఉన్నదే చెప్పాల్సింది. వాళ్ళ ఒపీనియన్లో కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ అక్కడ పిఆర్లు చేసింది ఏంటంటే క్లియర్గా తప్పు చేసినా ఒక కంటెస్టెంట్ గోడకేసి కొట్టినా కూడా క్లియర్గా తీసుకొచ్చి గోడకేసి కొట్టలేదురా, చేయొచ్చు, అతను తేలింది, అతను వచ్చి పడ్డాడరా, మీరేం చేశారు, అతను ఇది చేశారు అది చేసాక దాన్ని కూడా పుష్ చేసుకుంటారు, దానికి కూడా పాజిటివ్గా పెట్టుకుంటారు. అది పిఆర్ల పరిస్థితి. అంతేగాని రివ్యూవర్స్ చేయట్లే, పిఆర్లో ఎక్కువ చేస్తున్నారు. లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి అది స్టార్ట్ అయింది. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు ఈ సీజన్లో నెంబర్ 1 పొజిషన్లో, నెంబర్ 2 పొజిషన్లో ఎవరున్నారంటే ఫస్ట్ తనుజ గారే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అది ఫ్యాక్ట్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్నారు. కానీ కళ్యాణ్ కూడా పోటాపోటీగా వస్తున్నాడు. మరీ అందరితో పోల్చుకొని అందరూ ఓటింగ్లో ఉన్నప్పుడు కళ్యాణ్కి తనుజ గారికి డిఫరెన్స్ హ్యూజ్గానే ఉంది. కానీ సింగిల్గా కళ్యాణ్ వర్సెస్ తనుజ పోల్స్ చూస్తే 5% డిఫరెన్స్ ఉంది. 5% డిఫరెన్స్ అనేది హ్యూజ్ కాదు. వెరీ 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 టినీ లెస్ డిఫరెన్స్. ఎందుకు వచ్చింది ఇది అంటే, నేను ఇందాక చెప్పిందే, తనుజ గారితో అందరికీ రైవలరీస్ గొడవలు అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ కళ్యాణ్తో ఎవరికి గొడవలు రైవలరీస్ లేవు. లాస్ట్కి వచ్చేసరికి ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ప్రస్తుతానికి తర్వాత మధ్యలో పోవచ్చు లేదు, ప్రస్తుతానికి మాత్రం మిగతా ఫ్యాన్స్, న్యూట్రల్ ఫ్యాన్స్, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అందరూ ఎవరు లేనప్పుడు కళ్యాణ్ తనుజానే ఉంటే కళ్యాణ్కి వేస్తున్నారు. అది క్లియర్ కనపడుతుంది. నా దాంట్లోనే 25% ఆవిడకి 50 ఉంటుంది నార్మల్గా పోల్ పెడితే, 4 పెట్టి. అదే వీళ్ళిద్దరిని పెడితే 47, 52, 53 ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 5% డిఫరెన్స్ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, న్యూట్రల్ ఆడియన్స్ కళ్యాణ్కి వేస్తున్నారు. కాబట్టి ఇదే ఎఫెక్ట్ అయితే నేను అలర్ట్ చేస్తున్నా. అది మరి నేనే ఫ్యాక్ట్స్ చెప్తున్నా, అలర్ట్ చేస్తున్నా. తనుజ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ తనుజకి ఓట్లు వేసుకోండి, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి వేసుకోండి. కానీ న్యూట్రల్ ఆడియన్స్ కళ్యాణ్కి ఇప్పటికైతే పడుతున్నాయి.
అది క్లియర్లీ విజిబుల్ అవుతుంది, చూసుకోవాలి. కానీ ఇండివిజువల్గా చూసుకుంటే ఈ పర్టికులర్ వారం 10 మంది ఉన్నారు. 10 మందిలో హైయెస్ట్ ఓటింగ్ పడుతున్నది తనూజ గారికి. తనూజ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్ ఓటింగ్లో. కానీ పోటాపోటీకి అయితే కళ్యాణ్ వస్తున్నాడు. ఈ పోటాపోటీ అనేది వీళ్ళందరి మధ్యలో గుంపుగా ఉన్నప్పుడు రావాల్సిన అవసరం లేదు. కానీ ఫైనల్కి వెళ్ళేటప్పుడు ఫైనల్ వీక్లో జరిగేది ఏంటంటే ఎవరు ఏ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోరు. ఓన్లీ టాప్ ఇద్దరు అనుకున్న వాళ్ళకే ఓట్లు వేస్తారు. మిగతా వాళ్ళందరికీ లీస్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడతామో ఏం లేదు. మలయాళం బిగ్ బాస్ ఒక 4-5 రోజుల క్రితం ఏదో కంప్లీట్ అయింది, అమ్మాయి గెలిచారు. గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఓటింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, ఓటింగ్ చూపించేస్తారు. మొత్తం సీజన్లో ప్రతి వారం ఎవరికి ఓటు తక్కువ వచ్చినాయి, ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చినాయి అని చూపిస్తే అందరికీ చూపించారు. అందరు ఓట్లు ప్రతి వారం చూపించారు, డిస్ప్లే చేశారు. అప్పుడు నేను గమనించింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ తెలుగులో కూడా అదే జరుగుద్దని నాకు తెలుసు. ఏం చేశానంటే కరెక్ట్గా 10వ వారం, 11వ వారం, 9వ వారం అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఒక ఇద్దరికి మాత్రం ఓట్లలో మీరు వెళ్ళి చూడండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి. ఆ ఓటింగ్ ఏంటంటే ఒక ఇద్దరు ఉంటారు, వాళ్ళే రన్నరు, వాళ్ళే విన్నర్ అయింది. ఒక అబ్బాయి రన్నరు, అమ్మాయి విన్నర్ అయింది. వాళ్ళిద్దరికి మాత్రం 9వ వారం, 10వ వారం నుంచి స్టార్ట్ అయితే ఇద్దరు బారు సెట్ ఉంటాయి పైకి. మిగతా వాళ్ళందరూ ఏడా అదకపాతాలు ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళలో 10% వాళ్ళిద్దరికి వెళ్ళి 90% ఓటు, 80% ఓట్లు పడతాయి. మిగతా వాళ్ళందరికీ 10% ఓట్లు పడతాయి. అంత బారు ఉంటుంది వాళ్ళిద్దరికి. అలాగే పోద్ది ప్రతి సీజన్. అంతే ఫినాలే వీక్ వెళ్ళే టైంకి ఇద్దరి మధ్య పోటాపోటీ జరుగుతుంది. ఆ ఇద్దరి మధ్య పోటాపోటీ మిగతా 4-5 ఉంటారు చూసారా టాప్ 5లో, వాళ్ళందరూ ఫ్యాన్స్ వీళ్ళిద్దరిలో ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసుకుంటారు. అది నేను చెప్పాలండి. ప్రస్తుతానికి తనూజ గారి సిచ్యువేషన్ అంటే ఈ పర్టికులర్ వారం నామినేషన్లో ఎవరిది ఏమీ లేదు, ఆవిడది కూడా పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే దివ్యాన్ని నామినేట్ చేయలేదు, వచ్చే కంటెంట్ వాడుకోలేదు, రైవల్రీ పెట్టుకోకూడదు అనే ఆ ఒక్క ఫార్ములాతో వెళ్తున్నారు చూసారా, దానివల్ల ఆవిడ కంటెంట్ తగ్గుతుంది. మామూలుగా అయితే అల్లాడిచ్చే కంటెంట్ దొరుకుతుంది ఆవిడకి. కానీ ఎవరికి స్కోప్ ఇవ్వకూడదు. నేను నెంబర్ 1 పొజిషన్లో ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తనూజ గారి ఆట ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరు అవునన్నా కాదన్నా మనం టాప్లో ఉన్నాం కాబట్టి మనం స్లోగా జాగ్రత్తగా వెళ్దాం అనేసి అంటుంది. టాప్లో ఉన్నాం కాబట్టి మనకు అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వెళ్తుంటే వెనకుండే వాళ్ళు ఆవేశపడడం స్టార్ట్ చేస్తే, ఎగ్జాంపుల్కి నిన్న కళ్యాణ్కి ఎపిసోడ్ పడింది చూసారా, అలాంటి ఎపిసోడ్ రిపీటెడ్గా కానీ పడడం స్టార్ట్ అయితే కళ్యాణ్ దూసుకొని వచ్చేస్తాడు. ఫ్యాక్ట్. మీరంతా అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత చూడండి, నేను చెప్పేది ఏది అసత్యం అవ్వదు. ఒకవేళ కళ్యాణ్కి మంచి ఎపిసోడ్ పడితే కళ్యాణ్ వచ్చేస్తాడు. అదే తనూజకి కూడా మంచి ఎపిసోడ్ పడాలి అంటే ఆవిడ ఆ సేఫ్ గేమ్ ఏదైతే ఉందో, మనం టాప్లో ఉన్నామో త్రూ హింట్స్ ద్వారా తెలిసింది, దానివల్ల అవకాశం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు లైమ్లైట్లోకి ఇద్దామనేసి ఆవిడ తగ్గుతున్నారు చూసారా, దానివల్ల ఎఫెక్ట్ తగులుతుంది, దానివల్ల కంటెంట్ తగ్గుతుంది. ప్రస్తుతానికి నిన్న ఎపిసోడ్లో నేను నిజంగా చెప్తాను, నేను ఎందాక ఎగ్జాంపుల్ చెప్తాను పిఆర్ డ్రామాలు ఎలా ఉంటుంటే, నిన్న ఎపిసోడ్ మీరు రివ్యూ చూసారు, చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఏందన్నా తనూజని అసలు తిట్టలేదు, నువ్వు తనూజని అసలు నెగిటివ్ మాట్లాడలేదంటే, అరే తనూజ అక్కడ ఏముందిరా నెగిటివ్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం క్లియర్గా అమ్మాయి అడగాల్సిన క్వశ్చనే 6 ఉంది, నువ్వు ముందు చెప్పలేదు ఎందుకు అడగవు అనే క్వశ్చన్ అడగతారు. అడగడంలో తప్పలేదు, క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే మరీ టైట్. నేను ఎప్పుడు అంటానంటే, మాకు ఎవరైనా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఏందిరా అన్నప్పుడు సీరియస్ అవుతాను. కానీ అక్కడ మాట్లాడగల ఆర్గ్యుమెంట్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయడంలో తప్పేంటి? తప్పేం కాదు. ఫెయిల్డ్ సంచాలక లాస్ట్కి అతను తీసుకున్న డెసిషన్ క్లియర్గా ఉంది అని తెలిసింది కూడా ఫెయిల్డ్ సంచాలక అనడం రాంగు. అదొక్కటే చెప్పగలను. కానీ ఏంది ఇంత వరస్ట్ చెత్త అది అన్నట్టుకి లేదు అక్కడ స్కోపు. అది నా పాయింట్. సేమ్ అట్లా. అండ్ ఈరోజు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. మనం జాగ్రత్తగా మనం నీట్గానే ఉంటాం. ఈరోజు ఒక వీడియో ఏంటంటే అర్ధరాత్రి గుసగుసలు పోస్ట్ చేసాము. అర్ధరాత్రి గుసగుసలు ఏముందంటే, కళ్యాణ్ డెసిషన్ తీసుకోమన్నాడు. నా వీడియో మొత్తం ఇట్లా ఉంటుంది మామ, దయచేసి ఒక ఇదిలో ఉంటుంది, వెంటనే అన్ని ఇన్ఫర్మేషన్లు పాస్ చేసేస్తాం ఉన్నాయన్ని. కళ్యాణ్కి డెసిషన్ తీసుకోమని నేను నైట్ చెప్పిన తర్వాత, డెసిషన్ తీసుకునే పెండింగ్లో ఉన్నప్పుడు ఆలోచిస్తున్న టైంలో తనూజ పక్కన ఉన్న డెమాన్ ఫోన్ ఏమిటంటే, ఏముంది ఇంకా ఒకటి ప్యారలల్గా ఉంది, ఒకటి ప్యారలల్గా లేదు, ఈజీ డెసిషన్ అనేసి అంటాడు. ఈజీ డెసిషన్ కదా, ప్యారల్గా ఉండే వాళ్ళకి ఇచ్చేసేయి, సంజన గారికి ఇచ్చేసి అన్నట్టుగానే టైంకే తనూజ గారులా అంతే డెసిషన్ మేక్ డెసిషన్ అన్నట్టుగా అంటది. ఆవిడ కూడా అట్లానే అంటారు. ఇద్దరు అదే డెసిషన్లో ఉంటారు, కానీ లాస్ట్కి వచ్చి మళ్ళీ గొడవ వేసుకుంటారు. ఆ వీడియో గురించి నేను మాట్లాడి దాని గురించి ప్రూఫ్ పోస్ట్ చేస్తానంటే ట్విట్టర్లో ఎక్కడ దొరికితే నేను పోస్ట్ చేశాను. దానికి కూడా కావాలని కళ్యాణ్ది ఏదో ఒక రోజు చూస్తారు మీరు. కళ్యాణ్ నెగిటివ్ అయినప్పుడు వచ్చి చూడండి, ఏంట్రా ఈ వీడియో తనూజ గారు పిఆర్ అని మీరే అంటారు. సో అది పక్కన పెడేస్తే సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. హీ ఈజ్ ఇంప్రూవింగ్, హీజ్ ఓటింగ్ ఈజ్ ఇంప్రూవింగ్ డే బై డే. కానీ ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. నేను లైవ్లో చూసాను, వెనకాడు గేయడం నాకు నచ్చలేదు. టాస్క్లో అదే స్ట్రాటజికల్ కావచ్చు, అది కూడా అతనే చెప్తాడు. ఏంటో ఆడితే బాగుండి అనిపిస్తుంది, మళ్ళీ ఎందుకో నేనంటే ఒక డెసిషన్కి రాలేకపోతున్నానని. అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటే, తను నెంబర్ 1 పొజిషన్లో తనూజ లాగా ఉన్నప్పుడు తనూజ వదులుకున్న ప్రాబ్లం లేదు. కానీ తనూజ ఏమో పోటాపోటీగా ఎవరికి ఛాన్స్ వచ్చినా కూడా అయ్యో నాకు రాలేదని బాధపడుతున్న విధానం కనపడుతుంది. కళ్యాణ్కి ఛాన్స్ వస్తున్నా కూడా వదులుకున్నాడు ఈరోజు అన్నట్టుగా అనిపించింది. యాజ్పర్ లైవ్ ఎపిసోడ్ చూసి మాట్లాడతా. ఎపిసోడ్ చూసి అదే జరిగితే మాత్రం ఎపిసోడ్ రివ్యూలో కొంచెం ఉంటుంది గట్టిగానే. ఎందుకంటే నాకు అస్సలు నచ్చలేదు ఇలాంటి సిచ్యువేషన్స్. మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉండదు అనుకోండి, కంటెంట్ అవకాశం వచ్చినప్పుడు ఆడకుండా ఉంటే కష్టం. కానీ నిన్న మాత్రం హైలైట్ ఎపిసోడ్ పడింది. దట్ ఈస్ వెరీ పాజిటివ్ ఎపిసోడ్. ఎలాంటి పాజిటివ్ ఎపిసోడ్ అంటే, దీన్ని బిగ్ బాస్ టీమ్ కానీ నాగార్జున సార్ కానీ వీకెండ్ డేస్లో
తప్పు కళ్యాణ్ సూపర్ చేసావన్నా కళ్యాణ్కే ప్లస్, కళ్యాణ్ నువ్వు వరస్ట్ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావన్నా కూడా కళ్యాణ్కే ప్లస్ అవుద్ది పబ్లిక్లో. అలాంటి ఎపిసోడ్ పడింది. హీఈస్ గెటింగ్ గుడ్ వర్డ్స్, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, పోటాపోటీగా అవుతుంది. ఇండివిజువల్గా చూస్తే పోటాపోటీ లేదు, కానీ ఇద్దరికి కలిపి చూసి చాలా పోటాపోటీ ఉంది అనేది ఇదే జరుగుతూ పోయినా కూడా ఫైనల్లో తారుమారయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి ప్రస్తుతానికి. కానీ ఇక్కడి నుంచి వీళ్ళిద్దరిలో హైలైట్ ఎవరైతే పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు వారు వన్ సైడ్. తనూజ గారు కూడా బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆవిడదే పాజిటివ్ అయితే వన్ సైడ్ విన్నర్. సేమ్ కళ్యాణ్ కూడా మంచి కంటెంట్ ఇచ్చి ఈవిడ కూడా డౌన్ అవుతూ ఉంటే పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, క్లియర్ విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంతేగాని వీళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ విర్రవేయాల్సిన అవసరం వన్ సైడ్ అయిపోయిన సీజన్ అనుకుంటే ఎర్రిపప్పలు అయిపోతారు. వన్ సైడ్ సీజన్ అవ్వలేదు. వన్ సైడ్ సీజన్గా మొన్నటిదాకా ఒక వారం క్రితం వరకు కనిపించింది, కానీ యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ టైట్గానే ఉంది. ప్రజెంట్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనపడుతుంది, కానీ ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది అనమాట. వేరే కంటెస్టెంట్స్లో పవర్ లేదు మావా. అది అసలు ఎవరి దగ్గర కూడా టైటిల్ విన్నర్ అనేంతగా సీన్ కనపట్లేదు. ఉన్నంతలో వీళ్ళిద్దరు బెటర్ అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళకి పోటీ రాకుండా ఉండడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకేయకుండా వీళ్ళకేసేటట్టు కనపడుతున్నారు, వేస్తున్నారు కూడా ఇండివిజువల్గా అయితే. దానివల్ల చేంజ్ అయ్యే అవకాశం ఉంది. నేను చెప్పాల్సింది కరెక్ట్గా డెలివరీ చేశానో లేదు కామెంట్ చేయండి. సో వీళ్ళిద్దరు రెండు థర్డ్ పొజిషన్లోకి వచ్చేసరికి ఎక్కువ వీళ్ళిద్దరే చెప్తున్నారంటే 75 to 80% ఓట్లు వాళ్ళిద్దరికే ఉంటే 80% కంటెంట్ వాళ్ళిద్దరి గురించి ఎవరిద్దరి గురించి చెప్తారు మా కంటెంట్ వాళ్ళదే కదా ఉంది. ఓటింగ్ ఎందుకు పడుతుంది? వాళ్ళదే ఎక్కువ కంటెంట్ వస్తుంది, వాళ్ళ చుట్టూ బిగ్ బాస్ తిరుగుతుంది, వాళ్ళ గురించే చెప్పాలి. లాజిక్లెస్గా కొంతమంది అడుగుతున్నాక అనిపిస్తుంది. థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ ఓటింగ్ ఉంది. డెమాన్ పవన్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ముందుగా ఆటగాడు పక్కన పెడితే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎందాక కూడా ఆ లైవ్లో కూడా చాలా నీట్గా మాట్లాడతారు, అందరితో జోకులు వేసినా తీసుకుంటాడు, అతను జోకులు వేస్తాడు, సంజన గారితో బాగున్నాడు, రీతుతో బాగున్నాడు, తనుజతో బాగున్నాడు, ఇమాన్యుల్తో అన్న అంటాడు, కళ్యాణ్తో కూడా ఈ మధ్య బాగుంటున్నాడు. అందరితో బాగుంటున్న ఒకే ఒక్కడు ఎవరైతే ఉంటారో డెమాన్ పవన్. ఆ ఆటలు ఆడి అతనితో పార్ట్నర్షిప్ ఎవరైనా ఆట ఆడితే వాళ్ళకు కూడా పూర్తి కంఫర్ట్ ఇస్తాడు. ఇందాక టాస్క్లో నిఖిల్ అండ్ డెమాన్ పవన్ ఆడితే నిఖిల్ పడగొట్టినప్పుడు ఇసుక్కోడు, నిఖిల్ ఏం కాదు నిదానంగా అని చెప్పే విధానం కానీ అతనికి సలహాలు ఇచ్చే విధానం కానీ తనతో ఆడినోడికి మోస్ట్ కంఫర్ట్ అయితే ఇస్తాడు. అతను కూడా బాగా ఆడతాడు. టాస్క్లు వస్తే డెమాన్ పవన్ ఓడిపోవడం అనేది అసంభవం అన్న సెన్స్లో ఆడుతున్నాడు. ఇందాక టాస్క్ కూడా గెలిచాడు. ఇందాక కూడా కళ్యాణ్ నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నది, కానీ దివ్య లేకపోతే సెలెక్ట్ చేసుకున్నట్టు ఆపోజిట్లో ఇతను కూడా సెలెక్ట్ చేసిన, ఇతను కూడా గెలిచేవాడే. నిఖిల్ గెలిచాడు దివ్యతో, కానీ ఆవిడ భయపడమని అనకూడదు. ఇతని మీద కాన్ఫిడెన్స్, ఇతను ఎలాగైనా గెలుస్తాడు నిఖిల్ డెమాన్ పవన్, ఇతను ఏమన్నా తప్పులు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఏమైనా గెలవచ్చేమని ఆవిడ సెలెక్ట్ చేసుకున్న నిఖిల్ని, ఆయన నిఖిల్ గెలిచాడు. సో డెమాన్ పవన్ థర్డ్ పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. గుడ్. ఈ మధ్య కాలంలో డెమాన్ పవన్ ఆటతో పాటు పాయింట్లు పెట్టడం కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. పక్కన పెడితే ఫోర్త్ పొజిషన్లో సుమన్ శెట్టి అన్నాడు. కానీ సుమన్ శెట్టి అన్న ఇక్కడి నుంచి చూసుకోండి, మనం వీళ్ళ ముగ్గురు టాప్లో ఉన్న ముగ్గురు మాత్రం సేఫ్ ఈ వారం. మిగతా 7 మందిలో ఏ ఒక్కరు వెళ్ళిపోయినా లేదా ఇద్దరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మార్క్ మై వర్డ్స్. సుమన్ శెట్టి గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారని ఎందుకంటున్నారంటే, సుమన్ శెట్టి గారు ప్రజల్లో ఉండడం వల్ల ఆ ప్రజల్లో ఉన్న వాళ్ళ కామెడీ కంటెంట్ తప్పించి మిగతా కంటెంట్ పెద్దగా రావట్లేదు, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఛాన్స్ రావట్లేదు. కాబట్టి ఇలా ఎలివేట్ కాకుండా ఉంటే, నిన్న టాస్కుల్లో ఒక టాస్క్లో బాగా ఆడాడు. తర్వాత ఏమవుతుందంటే ఇంకా మర్చిపోయాము, సుమన్ శెట్టి గారి టాస్కులు పర్ఫార్మెన్స్ ఉంది కదా, నిన్న వచ్చింది కదా, సుమన్ శెట్టి గారిది బాగుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎందుకు డేంజర్ జోన్లో ఉంటారనుకుంటున్నానంటే, మిగతా ముగ్గురు తప్పించి మిగతా 7 మంది నామినేషన్లో ఉండి మిగతా 10 మంది ఉండడం వల్ల ఆటోమేటిక్గా సుమన్ శెట్టి గారిది ఈ పర్టికులర్ వారం నిన్న వచ్చింది ఫుటేజ్, తర్వాత ఈరోజు ఫుటేజ్ ఏం లేదు. ఇలా ఇంక 2-3 రోజులు కొనసాగితే అతను షాడో లాగా వెళ్ళిపోయి ఈ వారం అంతా ఉండి డేంజర్ జోన్లో ఉండి ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. మోస్ట్లీ ఎలిమినేట్ ఎవరు అయినా ఆయనకి హ్యూజ్ ఓటింగ్ ఉంది, స్టిల్ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఓట్లు వేసుకోండి. ఎందుకంటే నిన్న నాకు భలే అనిపించాడు ఆయన. అదే ఆయన దగ్గర ఒక్కొక్క రోజు ఒకటి బయటపడుతుంది. సుమన్ శెట్టి గారిలో హైలైట్ ఏమవుతుందంటే, ఎవ్రీ సింగిల్ డే కొత్త యాంగిల్ ఒకటి బయటపడుతుంది. రికార్డు పెట్టగలుగుతారా? ఎవ్రీ సింగిల్ డే కొత్త యాంగిల్ ఒకటి బయటపడుతుంది ఆయన దగ్గర. ఎలాంటి యాంగిల్ అంటే, టాస్క్లు ఆడలేడు అనుకున్నాం, ఫస్ట్ టాస్క్లు ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేయలేరు అనుకున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఫైర్ అవ్వలేడు అనుకుంటే ఫైర్ అవుతున్నాడు. ఇప్పుడు ఇంకొక యాంగిల్ వచ్చింది. అరే ఆట అయిపోయిన తర్వాత వెళ్ళి బాధపడిన ఓదార్చిన విధానం చూస్తే ఏరా అన్ని యాంగిల్స్ ఉన్నాయి సుమన్ శెట్టి దగ్గర అన్న ఫీలింగ్ వస్తుంది. గుడ్. 4th పొజిషన్లో ఉన్నారు. 5th పొజిషన్లో రీతు చౌదరి ఉన్నారు. రీతు చౌదరికి సింపుల్, టాస్క్లు వస్తే టాస్క్లు బాగా ఆడుతుంది, ఆర్గ్యుమెంట్లు బాగా చేస్తుంది. దాంతోపాటుగా ఈ పర్టికులర్ వారం రాణిలాగా వచ్చి రాణి తెలుగుతో ఓవర్ యాక్షన్ చేస్తూ ఫుల్ కామెడీగా ఉంది. ఆవిడతో బాగా కంటెంట్ ఉంది. బాగా రాణిలో రాణి దివ్య బాగానే చేస్తుంది, రాణి రీతు చౌదరి కూడా ఫన్ జనరేట్ చేస్తున్నారు. షీఈస్ గెట్టింగ్ ఓట్స్. 5th పొజిషన్లో ఉన్నారు, డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. తర్వాత 6th పొజిషన్లో ఉండి సంజన గారు ఉన్నారు. సంజన గారి గురించి చెప్పాల్సింది ఒకటే, నిన్న మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారు. పర్ఫార్మెన్సే కాదు, బుర్ర కూడా మామూలు బుర్ర కాదు. ఏం జరగవచ్చు, ఏం జరిగింది అనేది క్లియర్గా గెస్ చేస్తున్నారు ఆవిడ. ఈవిడ లేని సమక్షంలో కూడా వేరే డిస్కషన్లో కూడా వీళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారు అనేది కూడా చెప్తుంది. దాంతోపాటు ఇందాక టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు దివ్య
దివ్యతో టాస్క్ ఆడాలన్నప్పుడు దివ్య అయిపోయింది, దివ్యకి ఇక రాణి కాదు దివ్య అనేసి ముందే గెస్ట్ చెప్పేస్తుంది. అట్లా అనకూడదంటే లేదు అదే జరిగేదని. ఆవిడ కొన్ని గెస్ట్ చేస్తుంది, కొన్ని క్లియర్ నాలెడ్జ్ ఉంది ఆవిడకి, ఎంతవరకు ఆడాలి, ఎవరి సపోర్ట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి అన్ని క్లారిటీ ఉంది. నిన్న టాస్కుల్లో అలిసిపోతున్న ఆడిన విధానం, ఆ డబ్బా టాస్క్లో గెలిచిన విధానం అంతా గుడ్. షీఈస్ గెటింగ్ ఓట్స్ బట్ స్టిల్ ఇన్ డేంజర్ జోన్. 6th పొజిషన్. ఇమాన్యుల్ ఓట్లు కూడా పడుతున్నాయి, కానీ ఇమాన్యుల్ ఓట్లు అని మనం అనుకుంటాం, కానీ ఇమాన్యుల్ నామినేట్లు రావట్లా. ఈ వారం మొత్తం ఇమాన్యుల్ కంటెంట్ అసలు లేదు పాపము. ఇమాన్యుల్ని రాజులాగా చేసుండి ఇమాన్యుల్ తనుజ రీతుని కానీ రాణులు కానీ చేస్తుంటే ఫుల్ కంటెంట్ వచ్చిండేది, కామెడీ కంటెంట్. కానీ ఇక్కడ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ర్యాప్ ఆ కామెడీ కంటెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇమాన్యుల్ పడాలి అక్కడ, అప్పుడు కామెడీ వచ్చేది. కానీ ఇమాన్యుల్ కంటెంట్ ఏం లేదు ప్రస్తుతానికి. తర్వాత భరణి గారు ఉన్నారు. భరణి గారు పాపం ఇందా టాస్క్ బాగా ఆడారు, కానీ ఆయన ఏజ్కి ఆ టాస్క్ ఆడేటప్పుడు కొంచెం షివరింగ్ వచ్చింది. ఆ షివరింగ్ రావడం వల్ల పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. టపా 2-3 సార్లు పడేసరికి ఇబ్బంది పడిపోయి ఓడిపోయాడు. స్టిల్ ఓకే బాగానే ఉన్నాడు. తనుజ గారితో రైవలరీ పోయింది, తర్వాత తనుజ దివ్యతో రైవలరీ పెద్దగా లేదు, బాగానే ఉంటుంది అందరితో. కానీ ఆ రైవలరీ కంటిన్యూ చేస్తేనే ఆయన ప్లస్ అవుద్ది. దివ్య గారితో అయినా తనుజ గారితో అయినా ఆ సీరియస్ మోడ్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. కరెక్ట్గా సీరియస్ మోడ్లోకి వచ్చారా నామినేషన్ వేసి అనే టైంకి కామెడీ టాస్క్ పెట్టారు, మళ్ళీ సబ్బడిపోయింది. ఆయన పాపం దాయిదా అమ్మ నీకు దూకుడు ఎందుకమ్మా అనేసి ఆయన పాటలు వేసుకుంటూ ఆయన పాపం నవ్వుతూ డ్యాన్స్లు వేస్తూ ఉంటే అది కామెడీ అయిపోయింది. ఆ సీరియస్ మోడ్ పోయింది, అది ఒక ఎఫెక్ట్ పడుతుంది. సో అతను 8th పొజిషన్లో ఉన్నాడు, 7th పొజిషన్లో ఉన్నారు. హీఈస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. లాస్ట్ 3 పొజిషన్లో దివ్య, నిఖిల్, గౌరవ్ లీస్ట్లో ఉన్నాడండి. గౌరవ్కి ఎలిమినేషన్ ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై యాజ్ ఆఫ్ నౌ. ఎందుకని చెప్తా. దివ్య గారి సిచ్యువేషన్ అంటే ఈరోజు దివ్య కామెడీ బాగానే ఉంటుంది. ఎపిసోడ్ చూడండి, నాకు తెలిసి ఎపిసోడ్ నేను ఇంకా చూడలేదు. తర్వాత సరే కింద టాస్క్లో కూడా ఆవిడ నిఖిల్తో గెలవడం అంత ఈజీ కాదు, ఫిజికల్ టాస్కే. అది డబ్బాలు తోయడం కానీ ఇసిరేయడం కానీ ఇవన్నీ కష్టమైన టాస్క్. ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది, కామెడీ బాగానే చేస్తుంది. అండ్ దివ్య గారితో కళ్యాణ్తో రైవలరీ ఉందేమో, ఎఫెక్ట్ పడద్దేమో, ఫ్యాన్స్ క్రాస్ ఓట్లు వేస్తారేమో అనుకుంటే అది ఏమీ లేకుండా అందరూ బాగా చూడముచ్చటగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దివ్య, తనుజ గారు ఫుల్ బాగా ఉన్నారు. ఇందాక కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏదో ఉంటే కమాండర్ ఇతను చూడండి ఏదో అంటున్నారంటే వాళ్ళ నాన్నగారితో భరణి గారితో కామెడీ చేస్తుంటే వీళ్ళు ఇద్దరు కలిసి భరణి గారితో కామెడీ చేస్తున్నారు. బాగా రైవలరీ ఏం లేదు, బాగా క్లోజ్గా అయిపోయారు, ఇబ్బంది లేదు వాళ్ళకి. సో దివ్య గారు ఆల్సో గెటింగ్ ఓట్స్ బట్ డేంజర్ జోన్లో బాగున్నారు. కానీ క్రాస్ ఓటింగ్ వచ్చి ఆవిడ 1-sided ఎలిమినేషన్ చేస్తారనే సెన్స్లో అయితే ఏం కనపట్ల. బట్ ఓట్లు వేసుకోండి. లాస్ట్ 2లో గౌరవ్ గురించి చెప్పాలి, నిఖిల్ గురించి చెప్పాలి. గౌరవ్ చాలా ఓవర్ చేస్తున్నాడు, ఫుల్ ఓవర్. భరణి గారితో టాస్క్ ఓడిపోతే లైవ్లో ఎంతమందికి చెప్తాడు? ఇతను ఏదో అల్లాడిచ్చి సూపర్ ఆడుతున్నట్టుగా శ్రీజ సెలెక్ట్ చేస్తున్నప్పుడు టాస్క్లో నిఖిల్ పట్టుకుంటే కదల, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు చెప్పి, అంత బిల్డప్ మాటలు చెప్పి. ఇక్కడ భరణి గారు ఓడిపోతే, నీతో పాటు కలిసి ఆడిన వ్యక్తి ఓడిపోతే, అతని మిస్టేక్స్ వల్ల ఓడిపోతే అది చూసి వదిలేయాలి. కానీ పదే రీతు దగ్గరికి పోయి ఇంకొకరి దగ్గరికి పోయి నేను అది ఆయన షివరింగ్ అయిపోయాడు, ఇబ్బంది పడ్డాడు, ఏంటది ఒక తప్పు మళ్ళీ చేస్తాడు, అట్లా ఆయన వల్లే ఓడిపోయాం నచ్చ తప్పుతున్నాడు. అది చాలా బ్యాడ్ బిహేవియర్, అసలు వెరీ వర్స్ట్. అది అస్సలు నచ్చల. దాంతోపాటుగా పన్నీర్ వస్తే పన్నీర్ కార్డు ఇష్యూ, రేషన్ కార్డు ఇష్యూ, తలకాయ నొప్పి పుడుస్తున్నాడు ఇమాన్యుల్కి, ఆ తర్వాత సంజన గారికి. అది మీరు ఈరోజు ఎపిసోడ్లో చూస్తారు. అలా కొంత నెగిటివ్ ఫుటేజ్ పెరుగుతుంది. అండ్ టాస్కుల్లో ఛాన్స్ వచ్చినప్పుడు భరణి గారు ఇద్దరు ఆడినప్పుడు ఆయన్ని బ్లేమ్ చేస్తున్నట్టు మాట్లాడిన విధానం పిల్లకాయలు మాట్లాడినట్టుగా ఉంది, నాకు నచ్చట. ఇదొకటి. అండ్ వన్ మోర్ సైడ్ నిఖిల్ కంటే నిఖిల్ లీస్ట్లో ఉండేవాడు, నిఖిల్ పైకి వచ్చాడు. దానికి రీజన్ ఏంటంటే ఈరోజు నిఖిల్ 2 టాస్క్లు ఆడితే 2 టాస్క్లు గెలిచాడు. 2 టాస్కుల్లో బెస్ట్ బిహేవియర్, హీ షోస్ బెస్ట్ బిహేవియర్. అంటే ఆడుతున్నాడు పద్ధతి. డెమాన్ పవన్ చూసినట్టుగా అనిపిస్తుంది. ఆడడం ఓవర్ చేయకుండా ఉండడం, పద్ధతిగా ఉండడం, పద్ధతిగా ఉండడం. డెమాన్ పవన్ ఏది చెప్తే అది వినడం, డెమాన్ పవన్ మళ్ళీ అని చెప్పుకోవడం. కోఆర్డినేషన్ బాగుంది, మనిషి దగ్గర బిహేవియర్ బాగుంది, కోఆర్డినేషన్ బాగుంది. నామినేషన్లో కూడా సుమన్ శెట్టితో అల్లాడిచ్చి సూపర్ మాట్లాడు, కళ్యాణ్తో కూడా చాలా బాగా మాట్లాడు. వాళ్ళు యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ వీక్ నేను చూపిస్తా టాప్ 5కి వస్తానని చెప్పిన విధానం కళ్యాణ్తో. సుమన్ అన్న నువ్వు కూడా బాగా ఆడలేదన్నా, వచ్చి స్మోకింగ్ జోన్ దగ్గర ఉండడం తప్ప నువ్వు కూడా ఏం చేయట్లేదన్నా, నువ్వు కూడా ఏం రీజన్స్ సరిగా చెప్పట్లేదన్నా అని చెప్పి నేను ప్రూవ్ చేసుకుంటా, మీ అందరు చెప్పిన పాయింట్స్ తీసుకుంటాను, నన్ను నేను చేంజ్ చేసుకుంటా అని చెప్పడం చేంజ్ చేసుకున్నాడు నిఖిల్. హీస్ గెటింగ్ ఓట్స్, లీస్ట్ 2లో ఉన్నాడు. స్టిల్ ఓట్లు అయితే వేయాలి, డేంజర్ జోన్లో ఉన్నాడు. ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకోండి. కానీ ఇప్పుడు లేటెస్ట్ డేంజర్ జోన్లో వచ్చింది గౌరవ్, ఎందుకంటే నిఖిల్ పర్ఫార్మెన్స్ పెరిగింది. అది మా ఓటింగ్ అనాలిసిస్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటారో, ఎలిమినేట్ అవుతారనుకుంటారో అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. 9 lakhs సబ్స్క్రైబర్కి దాటాం, 10 lakhs అవ్వాలి. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి లెంత్ ఇంకా చాలా ఉంది చెప్పడానికి నా దగ్గర, కానీ ఈ వీడియో అయిపోతుంది లెంత్. లవ్ యూ, బాయ్. ఎపిసోడ్లో కలుద్దాం.